So first question, a car travels the first half of the distance. First half of the distance between the two places of a speed 30 kilometers per hour. And the second half, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, దీని యొక్క వెలాసిటీ v1 అవుతుంది. ఈ v1 30 కిలోమీటర్స్ పర్ సెకండ్ లేదా 30 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చేది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని s1 ఈజ్ ఈక్వల్స్ టు s/2 అని చెప్పుకోవాలి. అలాగే రెండవ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ ని s2 ని s/2, దీని యొక్క వెలాసిటీని v2 ఈజ్ ఈక్వల్స్ టు 50 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చాడు. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు దీన్ని వెలాసిటీలో నేను చెప్పన్నాడు కాబట్టి వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ? v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, so v average is equals to total displacement s1 plus s2 by total time period t1 plus t2. ఆలోచన చేయండి, ద యావరేజ్ స్పీడ్ అని అడిగాడు. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అయితే ఇక్కడ టైంని వెలాసిటీలోకి మార్చాలి. t1 ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ అని రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే s/2, వెలాసిటీ అంటే v1. So this is equals to s/2 v1 అవుతుంది. t1 is equals to s/2 v1. తర్వాత t2 is equals to, t2 ఏం జరుగుతుందంటే t2 is equals to s/2 by v2 అవుతుంది. అంటే this is equals to s/2 v2 అవుతుంది. సో t2 is equals to s/2 v2. ఇది టైం పీరియడ్, ఇది టైం. ఇప్పుడు టైంకి వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ s1 బై s2 వచ్చింది. సో v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే s/2 ప్లస్ s/2 బై ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్స్ టు s/2 v1 కదమ్మా. s/2 v1 ప్లస్ s/2 v2. నౌ s/2 s/2 ఈ రెండింటిని కలిపేస్తే s/2 కామన్ తీస్తే ఇక్కడ 1 + 1 మిగులుతుంది. బై ఇక్కడేమో s/2 ఇంటూ 1/v1 ప్లస్ 1/v2 అవుతుంది. సో s/2 s/2. సో v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/2 ఇక్కడ v1 v2 LCM అయితే ఇటేపు వచ్చేస్తే v2 ప్లస్ v1. v1 v2 పైకి తీసుకెళ్ళిపోండి, 2v1 v2 బై v1 ప్లస్ v2. ఐడియా వచ్చిందా ఇప్పుడు? సో యావరేజ్ వెలాసిటీ ఇది అన్ని చోట్ల తర్వాత చాప్టర్స్ కూడా ఉపయోగం. సో మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. s1 బై s2 v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు s1 టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అంటే s/2. ఇది టోటల్ డిస్ప్లేస్మెంట్ s/2, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ s/2, ఇక్కడేమో t1 ప్లస్ t2 అవుతుంది. సో దిస్ ఈజ్ 2v1 v2 బై v1 ప్లస్ v2. దిస్ ఈజ్ ద యావరేజ్ వెలాసిటీ అని చెప్పుకోవచ్చు మనం. రైటా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో వచ్చి సెకండ్ క్వశ్చన్ లో వద్దాం. సారీ, ఇప్పుడు ఇందులో వాల్యూస్ ఇచ్చాడు. వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, సారీ. ఇప్పుడు వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ నాకు ఈ v1 v2 లోకి తీసుకుని వచ్చాను. ఇప్పుడు నాకు ఓన్లీ v1 v2 ఇచ్చాడు. సో ఇప్పుడు నాకు v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ v1 v2 బై v1 ప్లస్ v2, 2v1 v2 బై v1 అంటే 50 ఇంటూ 50 ఇంటూ ఇంకొక వాల్యూ ఎంత ఇచ్చాడు, ఒకటి 50 ఒకటి 30, 50 ముందు వెనక్కి వేసినా ఏమి ఇబ్బంది లేదు. సో ఇట్ ఈస్ 30 ప్లస్ 50. సో ద ఆన్సర్ ఈస్ 2 ఇంటూ 50 ఇంటూ 30 బై 8080. సో 2 ఇందులో పోతే 4 టైమ్స్. సో ఇది 150 బై 4. సో దిస్ ఈస్ 3. ఇందులో 3 4 3 12, ఇది 3 కాబట్టి ఇది 7, 37.5 meters per second.
kilometers per hour. 37.5 kilometers per hour. ఓకేనా? వచ్చిందా? అర్థమైందా? ఎస్. అర్థమైంది సార్. రైట్. థర్డ్ ప్రాబ్లం నోట్ చేశారు, అది క్లియర్ చేస్తున్నారు. థర్డ్ దాంట్లో ఏ బాడీ కవర్స్ 200 centimeters in the first 2 seconds. ఏ బాడీ కవర్స్, ఇక్కడ నుంచి ఒక బాడీ ఇక్కడికి కవర్ అవుతుంది. ఏ బాడీ కవర్స్ 200 centimeters in the first 2 seconds. అంటే t1 is equals to 2 seconds. t1 is equals to 2 seconds. Body covers the displacement s1 is equals to 200 centimeters. ఈ బాడీ ఇక్కడికి 200 centimeters కవర్ చేస్తుంది. అండ్ 220 centimeters in the next 2 seconds. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఒక మోడల్ చెప్పాను. నేను వేరే మోడల్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు 200 and s2 is equals to 220 centimeters. ఇది వెళ్ళటానికి ఎన్ని సెకండ్స్ తీసుకుందంటే t2 is equals to మళ్ళా 4 seconds తీసుకుంది. కాన్స్టెంట్ యాక్సలరేషన్. దెన్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ, then the velocity of the body after 1 second is, then velocity of the body after 1 second. ఒక సెకండ్ అయిన తర్వాత దీని వెలాసిటీ ఎంత అని అడుగుతాడు. సో హియర్ s1 given, t1 given, s2 given, t2, but here the initial velocity is not given. We have to find it, and it has some acceleration. We have to find it. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్ రెండు మనం ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఈ రెండింటి నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు అక్కడ నుంచి 1 సెకండ్ తర్వాత ఎంత వెలాసిటీ ఉంటుందో తెలిసిపోద్ది. సో ఇది కనిపెట్టడానికి నేను ఒక మెథడ్ చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ వెలాసిటీ మనకి త్వరగా తెలియదు కాబట్టి మళ్ళా ఫస్ట్ నుంచి ఈ చివరి వరకు మెజర్ చేయాలి అని చెప్పాను నేను. సో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ వెలాసిటీ లేదు మన దగ్గర కాబట్టి ఇక్కడికే వెళ్ళి చేస్తాం. 1 సెకండ్ తర్వాత టైం వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాను. సో ఫస్ట్ ఈ పాయింట్ ఏ నుంచి బి వరకు తీసుకోండి. నెక్స్ట్ సికి వెళ్దాం. నౌ ఫ్రమ్ ఏ టు బి, ఫ్రమ్ ఏ టు బి s1 is equals to, ఫార్ములా ఏం చెప్తాం, u into t1 plus half into a into t1 square. s1 is equal to u into t1 plus half into a into t1 square. s1 అంటే this is a 200, u తెలియదు, t1 మాత్రం 2 seconds plus a half into a ప్లేస్ లో half into a. This is a half into a into t1 square. t1 square అంటే 2 whole square అవుతుంది. t1 square means 2 whole square. సో ఇప్పుడు ఇక్కడ మనకి 200 is equals to 2u ప్లస్ ఇక్కడ హాఫ్ ఇంటూ ఈ హాఫ్ ని 4 క్యాన్సిల్ అయిపోతే 2a అని వచ్చేస్తుంది. సో యూ గెట్ 2a. 2u ప్లస్ 2a, 2u ప్లస్ 2a. అప్పుడు u ప్లస్ దీంట్లో 2 తో డివైడ్ చేయండి. అప్పుడు ఇది u ప్లస్ a is equals to 100. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎందుకంటే ఇప్పుడు u a వాల్యూస్ వస్తేనే నువ్వు 1 సెకండ్ తర్వాత వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. ఇప్పుడు మళ్ళీ a టు cకి వెళ్దాం. ఫ్రమ్ a టు c, ఫ్రమ్ a టు c, ఫ్రమ్ a టు c.
ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు మళ్ళా ఈ టోటల్ డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ టోటల్ డిస్టెన్స్ అంటే S1 ప్లస్ S2 అక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్. నిన్న కూడా ఒక మోడల్ చెప్పాను, S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్స్. కాకపోతే ఆ వాల్యూస్ మార్చేసాం, ఇక్కడ వాల్యూస్ మారిపోయాయి. ఇది ఒక సంవత్సరం వచ్చినటువంటి క్వశ్చన్. ఇది S2 ఈజ్ ఈక్వల్ టు U ఇంటూ T1 ప్లస్ T2, ఎందుకంటే రెండు టైమ్స్ కలుస్తాయని చెప్పారు. T1 ప్లస్ T2 ప్లస్ హాఫ్ ఇంటూ A ఇంటూ T1 ప్లస్ T2 హోల్ స్క్వేర్, హాఫ్ ఇంటూ A ఇంటూ T1 ప్లస్ T2 హోల్ స్క్వేర్. రైట్. ఇప్పుడు S1 ప్లస్ S2, S1 ప్లస్ S2 ఈ రెండు కలిపేస్తే 420 సెంటీమీటర్స్ అవుతుంది. 420. U వాల్యూ తెలియదు. T1 ప్లస్ T2 మాత్రం 2 ప్లస్ 4 6 అవుతుంది. ప్లస్ హాఫ్ ఇంటూ A ఇంటూ ఇది 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 6 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు 420 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ U ప్లస్ 36/2 అంటే 18A. ఇప్పుడు 6 తో డివైడ్ చేయండి. U ప్లస్ 3A ఈజ్ ఈక్వల్స్ టు 6 డివైడ్ చేస్తే 70. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో నుంచి ఇక్కడ ఏం చేద్దాం అంటే U ప్లస్ A ఈజ్ ఈక్వల్స్ టు 100 అని తీసుకోండి. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. మైనస్ ఇది మైనస్ ఇది మైనస్, ఈ U క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నాకు 2A మిగిలింది. 2A ఇక్కడేమో మైనస్ 30 మిగిలింది. అంటే యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 15 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది అన్నట్టుగా మనం దీన్ని పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 15 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది నెంబర్ 1. A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 15 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అలాగే U వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ U చూద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 U మైనస్ ప్లస్ ఏ ఉంది కదా, అక్కడ మైనస్ 15 అని రాసుకోండి. మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 100. ఈ మైనస్ 15 ఇటప్పుడు వస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 15. దట్ ఈస్ 100 ప్లస్ 15 this is 100 plus 15, 115 meters per second square. Meters per second. ఓకే, U తెలిసింది, A తెలుసు, U తెలుసు. అలాగే ఈసారి ఏం చెప్పారంటే 1 సెకండ్ తర్వాత క్వశ్చన్ చూడండి, ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 1 సెకండ్. ఇక్కడ నాకు U వాల్యూ తెలిసింది, A వాల్యూ తెలిసింది. T ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ తర్వాత వెలాసిటీ ఎంత అంటారు. U ఏమో 115 మీటర్స్ పర్ సెకండ్, అలాగే A ఏమో మైనస్ 15 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మనకు వచ్చింది TUA. అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీకి ఫార్ములా ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద వెలాసిటీ ఫార్ములా? తేజస్వి ఇంకా రాలా. V ఈక్వల్ టు U ప్లస్ AT. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఐడియా వచ్చిందా? V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ 80. అంటే ఇప్పుడు నాకు V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లేస్ లో 115 మైనస్, నిన్నేమో రేషియోలా ఇచ్చాడు, ఇప్పుడేమో కొంచెం మార్చి ఇచ్చాడు. మైనస్ ఏ అంటే మైనస్ 15 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? టైం 1 సెకండ్ తర్వాత అన్నాడా? రైట్. టైం ఆఫ్టర్ 1 సెకండ్ అంటే 1 అని వేసుకుంటే ఇది నీకు ఎంత వచ్చిందంటే 115 మైనస్ 15 అంటే 100 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. 100 మీటర్స్ పర్ సెకండ్. అక్కడ ఎంత ఇచ్చాడు? meters per second. That is the answer. This is the time after 7 seconds. 7 seconds. So it is 115 minus 105. That is equals to 10 meters per second. Note chesara. Next number చెప్పమ్మా. ఇది నోట్ చేసుకున్నదా చెప్పండి. 6 సార్. నెక్స్ట్ 6.
కంప్లీటెడ్ అయితే నోట్ చేస్తారా? కంప్లీట్ చేస్తారా? దీక్షిత నోట్ చేసావా? Yes, sir. దూరేన్ ఓకేనా? Yes, నెక్స్ట్ sir. 6th రైట్ 6th కి వెళ్తున్నాను చూడండి. ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కవర్స్, ఇంకా తర్వాత మీ ఏమైనా ఉంటే మీరు కూడా చెప్తారు కానీ ముందు కొన్ని కవర్ చేసేద్దాం. ఏ బాడీ కవర్స్ a freely falling body covers of total distance in the third second is total distance in the third second. థర్డ్ సెకండ్ అంటే అది 3 seconds ట్రావెల్ చేసినట్లు లెక్క. మొత్తం టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ 3 seconds. సో వెన్ ద బాడీ ఈజ్ ట్రావెలింగ్ థర్డ్ సెకండ్ మీన్స్ లాస్ట్ సెకండ్ ఈజ్ థర్డ్ సెకండ్ అని అర్థం. థర్డ్ సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కి ఈ టోటల్ డిస్టెన్స్ కి మధ్యలో రేషియో ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు విత్ పర్సంటేజ్. సో ఇది థర్డ్ సెకండ్ మీన్స్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఎంత సెకండ్ ఓన్లీ. దిస్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఎంత సెకండ్. దిస్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 3 seconds. ఇదేమో టోటల్ 3 seconds లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇదేమో ఓన్లీ థర్డ్ సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఇప్పుడు ఓన్లీ థర్డ్ సెకండ్ లో ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్. సో ఎస్ థర్డ్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏం చెప్తాం, ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫ్రీలీ ఫాలింగ్ యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1/2. అయితే ఎస్ఎన్ అంటే S3 is equal to ఇది 0 ప్లస్ జీ ఇంటూ థర్డ్ సెకండ్ అంటే 3 మైనస్ 1/2. That is S3 is equals to 2 3s are 6 minus 1 5. So it is a 5 into G/2 అని అనుకోవచ్చు. S3 is equals to 5 into G/2, right? అయితే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత వస్తుంది? S is equals to టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ UT లేదా లాస్ట్ సెకండ్ n అంటే UN ప్లస్ హాఫ్ ఇంటూ AN స్క్వేర్. ఎస్ distance S is equals to first U 0 into 3 plus a half into G into 3 whole square, half into G into 3 whole square. Half into G into 3 whole square అయితే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. S is equals to 9/2 into G అయింది. ఇప్పుడు నిన్ను పర్సంటేజ్ అడిగాడు. S3 అంటే ఇక్కడ ఉన్న ఈ పార్ట్ కి ఈ టోటల్ డిస్టెన్స్ కి ఉన్న రేషియో అడిగాడు. S3/S ఇంటూ 100 పర్సంటేజ్ లో కట్టమన్నాడు. S3 అంటే వాల్యూ ఇది. దిస్ ఈస్ ద వాల్యూ S3. సో దిస్ ఈస్ S3 అండ్ దిస్ ఈస్ ద S. సో దిస్ ఈస్ 5G/2 బై here it is 9/2 into G into 100. So G/2 cancel. Therefore it is 5/9 into 100. So this is 500/9. 500/9. ఇప్పుడు ఏమవుతుంది ఇది 500/9 ఇది డివైడ్ చేస్తే how much 5 times పడుతుంది 55.5%. ఓకే నోట్ చేయండి. The splash is heard 3.91 seconds after a stone is dropped. 3.91 seconds after a stone is dropped into a well of 67.6 meters deep. The speed of the sound in air. Okay, ఇప్పుడు ఇక్కడ నుంచి this is the well. The body, it is falling down. The stone is falling down. స్టోన్ కింద పడి మళ్ళీ సౌండ్ పైకి రావడానికి 3.91 seconds అంత టైం. T is equals to 3.91 seconds after a stone is dropped. A splash is heard 3.91 seconds after a stone is dropped into a well. ఇది మొత్తం ఇందులో పడి మళ్ళా ఏమైందంటే it is raised up.
మళ్ళా ఇది పైకి వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి మళ్ళా ఇదంతా పైకి వచ్చింది. స్టోన్ కిందకు వస్తుంది, పైకి వచ్చేదేమో సౌండ్. సో స్టోన్ కింద పట్టేటప్పుడు u ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద స్టోన్ u ఈజ్ ఈక్వల్స్ 0. ఈ హైట్ హెచ్ పట్టడానికి ఫార్ములా ఏం చెప్పానంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్ అన్నాను. ఇది కిందకి రావడానికి పట్టిన టైం t1 అందాం. స్టోన్ కిందకు వస్తుంది, దట్ ఈస్ ద టైం t1. పైకి వచ్చేది మాత్రం స్టోన్ కాదు, దట్ ఈస్ సౌండ్ యొక్క టైం ఏమో t2. సో ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ ఇక్కడ నుంచి t1 ఏం కట్టచ్చు అంటే t1 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2h బై g అని రాసుకోవచ్చు. therefore t1 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ h ప్లేస్ లో 67.6 h 2 into 67.6 by g 9.8 సో 9.8. సో ఇది నియర్లీ 10 అనుకుంటే ఇది ఇందులో 6.76 టైమ్స్ పోతుంది. 6.76 మీన్స్ 2.4 ఎంత వస్తుంది వాల్యూ, రైట్. దీని వాల్యూని మనం 67. 1 minute wait. Sixty-seven point 67.6 divided 9.8. So it is nearly T1 is equals to calculation part చేయాలి మనం తప్పులో 2 into 6.89 so into 2 13.7 under root 13.79 under root 13.79. So this is under root 13.79 3.70 అండి 3.71 ఎగ్జాక్ట్లీ 3.71 వచ్చేలా ఇచ్చాడండి. 3.71 సెకండ్స్. సో స్టోన్ పడటానికి టైము 3.71 సెకండ్స్ తీసుకోండి. స్టోన్ ఈస్ కమింగ్ డౌన్ విత్ టైమ్ 3.71. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవ్వాలి, పైకి వెళ్ళాలి. ఇట్ షుడ్ గో అప్ విత్ టైమ్ t2. ఇట్ షుడ్ గో అప్ t2. ఇప్పుడు t2 ఎంత అవుతుంది, t మైనస్ t1 కదా. ఇది పైకి వెళ్ళాలంటే t మైనస్ t1. దిస్ ఈజ్ t మైనస్ t1. t ఎంత వాల్యూ 3.91 మైనస్ 3.71. సో t2 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 సెకండ్స్ అని వచ్చింది. t2 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 సెకండ్స్. ఓకే, టైం వచ్చేసి ఇది పైకి వెళ్ళడానికి పట్టిన టైము ఇది. ఇప్పుడు ఎంత హైట్, ఇప్పుడు ఇది ఎంత హైట్ మళ్ళీ పైకి వెళ్ళాలి, సేమ్ ఇదే హైట్ వెళ్ళాలి. హైట్ ఎంత హైట్ పైకి వెళ్ళాలి 67.6. దీనికి యాక్సలేషన్ ఉండదు సౌండ్కి, కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ లేదా వి ఇంటూ t2 అని రాసుకోవచ్చు. దాని యొక్క వెలాసిటీ కట్టమాట. సో వి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై t2. సో ఇప్పుడు సౌండ్ మాత్రం పైకి వెళ్ళాలి 67.6 by 0.2. సో ఇది చేసేది 676 by 2, that is equals to 338 meters per second. వచ్చేస్తాం 338 meters per second.